బ్యాక్ టు న్యూస్. ఎల్లుండి జరిగే గణేష్ ఉత్సవాల మహాశోభాయాత్రకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్ సహా 20 ప్రధాన చెరువులు, 72 టెంపరరీ పాండ్స్ సిద్ధం చేశారు. ప్రధాన చెరువుల దగ్గర 130 ఫిక్స్డ్ క్రేన్లు పెట్టారు. 259 మొబైల్ క్రేన్లు అరేంజ్ చేశారు. 56,187 లైట్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ లోపల 9 బోట్లు రెడీ చేశారు. డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. పాత బస్తీ మార్గాన్ని పరిశీలిస్తున్న సిపి సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ హరిచందన పరిశీలించారు. ఊరేగింపు జరిగే మార్గం 303 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేశారు. 6వ తేదీన తరలివచ్చే విగ్రహాలు 50,000 వరకు ఉంటాయని చెబుతున్నారు. బందోబస్తులో 30,000 మంది పోలీసులు పాల్గొంటారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఖైరతాబాద్ దర్శనాలు బంద్ అవుతాయి. ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా గురువారం అర్ధరాత్రి 12 నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి గణపతి కోసం వేసిన షెడ్ తొలగింపు పనులు ప్రారంభమవుతాయి. శుక్రవారం రాత్రి 12 గంటల తర్వాత విగ్రహాలను ట్రాలీపైకి చేర్చి వెల్డింగ్ పనులు చేస్తారు. భారీ గణనాథుడి నిమజ్జనం 6వ తేదీ మధ్యాహ్నం 1 గంట కల్లా అయిపోతుందని చెబుతున్నారు. మహానిమజ్జనం ప్రశాంతంగా ఇబ్బందులు లేకుండా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంకా చేయాల్సిన ఏర్పాట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా చర్యలపై అధికారులు చర్చించారు.